బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యాపేట పరువు హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారింది. ఇలా హత్య చేయాలో కుమారులకు స్కెచ్ గీసిచ్చాడు సైదులు. కుమార్తె భార్గవి ప్రేమ వివాహం చేసుకోవడంతో గ్రామంలో అలాగే కులంలో పరువు పోయింది అనే కోపంలో ఉన్నాడు సైదులు. కృష్ణను ఎలాగైనా చంపాలి అనే లక్ష్యంతో సైదులు మాస్టర్ ప్లాన్ గీశాడా? ఇదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ముందుగా జనవరి 19న స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది సైదులు. జనవరి 26న కృష్ణ హత్యకు సంబంధించి సెన్సేషనల్గా మారింది. అయితే వాళ్ళ కొడుకులకు, అవును మరీ ముఖ్యంగా సైదులు తన కొడుకులకు అలాగే ఆ కొడుకు స్నేహితులకు అండగా నిలిచినట్టు తెలుస్తోంది. హత్య కేసులో మొత్తం 6గురిని నిందితులుగా చేర్చారు పోలీసులు. భార్గవి సోదరులు నవీన్, వంశీతో పాటు నానమ్మ బుచ్చమ్మను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రి సైదులు, నవీన్ స్నేహితులు మహేష్, సాయి చరణ్ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన హస్తం భార్గవి తండ్రి సైదులదేనా? ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు కుటుంబంలోని అలాగే గ్రామంలో తన పరువు పోయింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అటువంటి చర్చ అక్కడ జోరందుకుంది. ఈ నేపథ్యంలో సైదులు కోపంతో రగిలిపోయాడు. తన కూతురి భర్తని అల్లుడిగా స్వీకరించలేకపోయాడు, మనస్కరించలేదు. దీంతో ఎలాగైనా చంపేయాలి అంటూ కూడా పగతో రగిలిపోయాడు. ఆ పగే కూతురి భర్త అల్లుడిని యాక్సెప్ట్ చేయకుండా రోజు రోజుకి మరింత పగను పెంచుకునేలా దారితీస్తుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కాబట్టి ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అమృత ప్రణయ్, ఈ ఘటన అమృత ప్రణయ్కి సంబంధించి ఆ ఘటన ఎంత సంచలనంగా మారిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో అటువంటి ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. పరువు, ఏది పరువు, ఎవరిది పరువు, ఎందుకోసం పరువు, ఏది పరువు, ఎవరి ప్రాణాలను తీయడానికి పరువు? ఒక్కసారి ఆ తండ్రికి కడుపు చల్లారిందా? కూతురి కన్నీళ్లు తాకి ఆ తండ్రి కడుపు చల్లారిందా? కూతురు ఆవేదన ఆ తండ్రి పక్కను చల్లార్చిందా? మరి ముఖ్యంగా నానమ్మకు సంబంధించి చెబుతోంది భార్గవి. ఏది పెద్దరికం? మనుషుల్ని చంపేయడం పెద్దరికమా? చంపాలనుకోవడం పెద్దరికమా? చంపేంతలా పగను పెంచుకోవడం పెద్దరికమా? ఇటువంటి ప్రశ్నలు సమాజం నుంచి ఎదురవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నవీన్కి సంబంధించి కూడా, నవీన్, వంశీ అన్నలంటే అమ్మలో సగం నాన్నలో సగం అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ అన్నలు కూడా తన చెల్లెల పాలిట కిరాతకులుగా మారారు. చెల్లెలు భర్తని కూడా చూడకుండా, చెల్లెలు కన్నీటి పర్యంతం అవుతుంది, గుండె పగిలిపోతుందని కనీసం లేకుండా పరువు కోసం, తమ కుటుంబం పరువు కోసం ఈ హత్యకు పాల్పడ్డారా? ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణ హత్య ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. పరువు హత్య ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ హత్య వెనకాల తండ్రి సైదులు పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా జనవరి 19 ఆ ప్రాంతంలో ఈ అంశానికి సంబంధించి, అంటే కృష్ణ హత్యకు సంబంధించి పన్నాగం పన్నట్టుగా చర్చ జరుగుతోంది. సూర్యాపేట పరువు హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్టుగా భావించడం జరుగుతోంది. ఎలా హత్య చేయాలి అనేది కొడుకులకు స్కెచ్ గీసిచ్చాడా సైదులు? ఇదే చర్చ జోరందుకుంటోంది. కూతురు భార్గవి ప్రేమ వివాహం చేసుకోవడంతో గ్రామంలో కులంలో పరువు పోయింది అనే కోపంతో రగిలిపోయాడు సైదులు. కృష్ణను ఎలాగైనా చంపాలి అనే లక్ష్యంతో సైదులు మాస్టర్ ప్లాన్ గీశాడా?
ఇదే చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే ముందుగా అంటే జనవరి 19న స్కెచ్ చేసినట్టుగా తెలుస్తోంది సైతులు. ఆ తర్వాత అంటే జనవరి 26న కృష్ణ హత్యకు ప్లాన్ చేశారు, హతమార్చడం జరిగింది. కొడుకుల స్నేహితులకు అండగా నిలిచాడు సైదులు అంటూ జరుగుతుంటోంది చర్చ. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతోంది, ఈ కేసులో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఎస్పీ మాట్లాడుతున్న సందర్భం, కృష్ణ అలియాస్ మాలబంటి కేసులో A1గా అమ్మాయి అన్నలని చేర్చారు. మొత్తంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భం, వాళ్ళ అన్నయ్య నవీన్ అలాగే వంశీలకు సంబంధించి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. A1గా అమ్మాయి అన్నయ్యను నానమ్మ తండ్రితో పాటు మరి ఇద్దరిపై FIR నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. A1గా అమ్మాయి అన్నయ్యను, A4గా నానమ్మను చేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులు కృష్ణను చంపేందుకు ఎటువంటి ఆయుధాలు వాడలేదు, కేవలం చేతులతోనే చంపినట్లుగా చెప్తున్నారు పోలీసులు. చంపిన తర్వాత శవాన్ని పాత సూర్యాపేటలో ఉన్న తమ నానమ్మకు చూపించారని, ఆ తర్వాత నల్గొండలోని స్నేహితుడు సాయి చరణ్కి చూపించడానికి తీసుకువెళ్ళినట్టుగా పోలీసులు చెప్పారు. ముందుగా నల్గొండ పరిసరాల్లోని కృష్ణ మృతదేహాన్ని వదిలేయాలని భావించారు, కానీ అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యాపేటకు తీసుకొచ్చి పడేసినట్లుగా పోలీసులు వెల్లడించిన సందర్భం. ఈ నేపథ్యంలోనే అమ్మాయి అన్నయ్యలు నవీన్, వంశీ అలాగే స్నేహితులు మహేష్, సాయి చరణ్తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. గతంలో కూడా 2-3 సార్లు చంపేందుకు ప్రయత్నించారు, వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు పక్కగా ప్లాన్ చేసి హత్య చేశారనేది వాళ్ళు చెప్తున్నమాట. అరెస్ట్ చేసిన తర్వాత నిందితుల నుంచి ఒక ఎర్టిగా కారు, అలాగే 5 సెల్ ఫోన్లు, ఒక కత్తి, ఒక ప్లాస్టిక్ సంచి, తాడు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నవీన్, మహేష్, వంశీ, సాయి చరణ్ అలాగే అమ్మాయి తండ్రి, నానమ్మల మీద కూడా గతంలో కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఒక్కసారి మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. నిందితులని మాస్క్ వేసుకి తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళకి నిందితులందరినీ కూడా మాస్క్ వేసి తీసుకెళ్తున్న సందర్భం మీరు చూడొచ్చు. ఇటు సాయి చరణ్, వంశీ అలాగే నవీన్ వీళ్ళందరితో పాటు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. నవీన్, వంశీ, మహేష్, సాయి చరణ్ అలాగే సైదులు, నానమ్మ, బుచ్చమ్మ వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి, మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సంచలనం సృష్టించిన సూర్యాపేటలో కృష్ణ హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మొత్తం 6 నిందితులను కూడా పోలీసులు మీడియా ముందుకు చూపించడం జరిగింది. ఇందులో A1గా భార్గవి సోదరుడు ఎవరైతే ఉన్నారో నవీన్ A1గా ఉన్నారు. A2గా నవీన్ యొక్క స్నేహితుడు బైరు మహేష్ A2గా ఉండడం జరిగింది. ఆ తర్వాత మరొక సోదరుడు, అదేవిధంగా అతని తండ్రి నానమ్మ బుచ్చమ్మ కూడా ఇందులో ఉంది. ఆ తర్వాత మరొక వ్యక్తి నల్గొండ దేవరకొండ రూట్ లో ఉంటున్నటువంటి సాయి చరణ్. మొత్తం 6 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గత 2-3 నెలల కంటే ముందే కూడా స్కెచ్ కూడా వేయడం జరిగింది. చంపాలని ఎప్పటి నుంచో ఆ పథకం వేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం గతంలో స్నేహితునిగా ఉన్నటువంటి ఎవరైతే బంటి నవీన్ కు స్నేహితుడు అని తెలుసు, అలాగే పరిచయం కూడా కావడం జరిగింది. ఇలా స్నేహితునిగా ఉంటూ కూడా తన చెల్లెల్ని ఈ విధంగా లేవతీసుకొని పెళ్లి చేసుకుంటారనే కక్షతో కూడా మొత్తం చంపాలని కూడా పథకం వేయడం జరిగింది. అందులోనే భాగంగా ఎవరైతే ఉన్నారో మహేష్ కు ఈ విధంగా బంటికి ఇద్దరికి కూడా స్నేహితులు కాబట్టి మహేష్ తో కూడా అతన్ని తీసుకురాగలిగారు. మహేష్ ఫోన్ చేసి కూడా ఒక ప్లాటు సంబంధించినటువంటి వివాదం, ప్లాటు 700 గజాల ఆ ప్లాటు జనగాం రోడ్ లో 700 గజాల ప్లాట్ ఉంది. అందులో కాస్త సెటిల్మెంట్ చేస్తే 300 గజాలు వస్తాయి, తలా 150 గజాలు తీసుకోవచ్చని కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా అదే గురించి కూడా డీల్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అందులోనే భాగంగా కూడా 26 జనవరి సాయంత్రం రోజు కూడా ఈ విధంగా తీసుకురావడానికి ముందుగానే ఎవరైతే ఉన్నారో సోదరుడు నవీన్ మహేష్ కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది తీసుకురా. అదేవిధంగా నాటుకోడికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. నాటుకోడి కోయించుకొని నాటుకోడి వండించుకొని ఏదైతే ఉన్నారో వీరాచారి దాబా వద్దకు వచ్చి కూడా అతను
మందు తాగడం జరిగింది. ఇతడు ఎవరైతే ఉన్నారో బంటి అతను తాగలు కేవలం వైన్ తాగినటువంటి పరిస్థితి తెలుసుకోవచ్చు. తర్వాత తాగిన తర్వాత స్కూటీపై ఎక్కి వెళ్లే ముందు కూడా అప్పటికే అతను ఫోన్ చేయడం జరిగింది. మహేష్ ఫోన్ చేయడంతో అక్కడే రెక్కి వేసి నిర్వహిస్తున్నటువంటి ఆ ఇద్దరు సోదరులు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే బంటి బండిపై ఎక్కి కూర్చున్నారో వెనకాల నుంచి మహేష్ మొదటగా కూడా మొత్తం తాడుతో కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత ఉరి వేయడంతో కూడా వారు కూడా వచ్చి అక్కడే స్పాట్ లోనే చంపేయడం జరిగింది. వెంట కత్తిని తెచ్చుకున్నప్పటికీ కూడా ఎలాంటి మారణాయుధాలను కూడా ఉపయోగించలేదని ఎస్పీ చెప్పడం జరిగింది. కేవలం చేతులతో గొంతు నొలిమి చంపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పాత సూర్యాపేటలో ఉన్నటువంటి నానమ్మ బుచ్చమ్మ వద్ద కూడా డెడ్ బాడీని తీసుకువెళ్ళడం జరిగింది. నానమ్మకు చూపించడం జరిగింది. నానమ్మ కూడా వెరీ గుడ్ అని కూడా చెప్పినట్టు మంచి పని చేశారని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డెడ్ బాడీని ఎక్కడ వేయాలో తెలియక కూడా నల్గొండకు కూడా తీసుకురావడం జరిగింది. నల్గొండ సాయి చరణ్ ఎవరైతే ఆ స్నేహితుడు ఉన్నారో అతను కూడా తీసుకురావడం జరిగింది, చూపించడం జరిగింది. ఇక్కడే ఆ డెడ్ బాడీని వేద్దాం అనుకున్నా కానీ సరైంది కాదని తెలిసి కూడా మళ్ళీ ఆ డెడ్ బాడీని సూర్యాపేటకు తీసుకెళ్లి ఎక్కడ వేయాలో తెలియకుండా కూడా అక్కడ పిల్లలమర్రి రోడ్లో ఉన్నటువంటి మూసీ కెనాల్ వద్ద కూడా ఆ బాడీని వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం, ఏదైతే ఆర్టీవీ ముందో చెప్పిందో అలాంటి విషయాలని, సంచలన విషయాలని కూడా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే కొత్తగా వెలుగులోనికి వచ్చింది నాయనమ్మ అని చెప్పవచ్చు. నాయనమ్మ బుచ్చమ్మకి మొదటి నుంచి కూడా ప్రేమ వివాహం ఈ విధంగా చేసుకోవడం ఇష్టం లేదు. అప్పటి నుంచే కూడా పోర్ చేసిందని కూడా భార్గవి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆరుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుడు నవీన్, అదేవిధంగా తన స్నేహితుడు మహేష్, మరొక సోదరుడు, తండ్రి బుచ్చమ్మ, నాయనమ్మ బుచ్చమ్మ, అదేవిధంగా మరొక సాయి కిరణ్, నల్గొండకి ఆరుగురు వ్యక్తుల్ని కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇందులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా జరిగినటువంటి వివరాలన్నిటిని కూడా మీడియాకు వివరించడం జరిగింది. భార్గవి కూడా ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఆమె అంత్యక్రియల తర్వాత సూర్యాపేటకు వచ్చింది. సూర్యాపేట ఇంటికి వచ్చి కూడా బోర్న విలిపిస్తూ కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది. మా నాన్నమ్మకు ముందు నుంచి కూడా ఇదే విషయం చెప్తుంది. నానమ్మ ప్రోద్బలంతో కూడా మా అన్నలు కూడా ఈ విధంగా చంపారని చెప్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మనం ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇది పరువు హత్యగానే భావించడం జరిగింది. ముందుగా అతనిపై కేసులున్నాయి. పాత కక్షల నేపథ్యం ఉన్నప్పటికీ కూడా గతంలో కేసులున్న మాట వాస్తవమే. అతనిపై కేసులు ఉన్నాయి. అదేవిధంగా స్నేహితుడై ఉండే పక్కా స్నేహితుడై ఉండి కూడా ఈ విధంగా మోసం చేసి తన చెల్లిని ఈ విధంగా లేవ తీసుకొని పెళ్లి చేయడం అనేది ఇందులో బలంగా ఉన్నటువంటి చెప్పవచ్చు. ఎందుకంటే స్నేహితుడుగా ఉండి నమ్మించి కూడా తన చెల్లిని ఈ విధంగా లేవ తీసుకొని పెళ్లి చేసుకుంటారని మొదటి నుంచి ఉంది. అదేవిధంగా గ్రామంలో వారంతా కాస్త పలుకుబడి ఉన్నవారు. అదేవిధంగా ఆ గ్రామానికి తరచూ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ బంటి వచ్చిపోతుండడం, తిరిగిపోతుండడంతో కూడా వారు అవమానంగా ఫీల్ అయ్యారు, తట్టుకోలేకపోయారు. చివరకు అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ లోనే భాగంగా మహేష్ ఎవరైతే ఉన్నారో బంటికి స్నేహితుడు కాబట్టి మహేష్ ని ఇందులో మొదటి నుంచి కూడా మహేష్ ను ముందు ఇన్వాల్వ్ చేసి నమ్మించి కూడా 2-3 సెటిల్మెంట్లు ఉన్నాయని చెప్పి కూడా చాకచక్యంగా తీసుకురావడం జరిగింది. ముందే గత వారమే చంపాలని డిసైడ్ చేశారు. కానీ ఆ పథకం కుదరకపోవడంతో ఎట్టకేలకు 26 సాయంత్రం ఇంటి నుంచి తీసుకొచ్చి రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా చంపినట్లు పోలీసులు నిర్ధారించడం జరిగింది.